ద్వాదశ రాశుల వారికి అప్పుల నుండి బయటపడి ఆర్థిక యోగాన్ని పొందేటువంటి అవకాశం 5 రాశుల వారికి సొంతం కాబోతుంది. జూన్ నెల 13వ తారీఖు శని త్రయోదశి. అందులో ఆ యొక్క శని త్రయోదశి రోజు తప్పనిసరిగా శివారాధన చేయండి. శని హోమం జరిపిస్తున్నాను, అందులో మీరు ఖచ్చితంగా పాల్గొనండి. అంతేకాదు, మీ జన్మ జాతకానికి సంబంధించిన కొన్ని పరిహారాలు పాటించాలి. మిమ్మల్ని గుర్తించే పేరు కూడా సరిచేసుకోవాలి. మీ పేరులో కనుక సంఖ్యాదోషం ఉంటే జాతకం కూడా మనకు ఉపయోగపడదండి. ఎందుకంటే మనిషిని గుర్తించేది పేరుతోనే. మీరైనా, నేనైనా, సీఎం అయినా, పిఎం అని చివరికి భగవంతుడు కూడా పేరుతో పరిచయం కావాలి. ఆ పేరులో ఉన్న విలువ, ఆ పేరులో ఉన్న అక్షర సరళి, ఆ పేరుకు సంతకం చేసే విధానం, ఆ పేరుని ఏ విధంగా ఉచ్చరిస్తే యోగం కలుగుతుంది, ఎలా సంతకం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా సంఖ్యాశాస్త్రంలో ఉంటుంది. మీ పుట్టిన తేదీకి అనుగుణంగా కనుక మీ పేరు సరిచేసుకోగలిగితే అద్భుతమైన మార్పులు చూడొచ్చు. ఇది సంఖ్యాశాస్త్రం. దీనికి తోడు జాతకంలో ఏదైనా లగ్న దోషాలు కానీ, తృతీయ దోషాలు కనుక ఉంటే వాటికి పరిహారాలు చేసుకోవాలి. ఈ రెండు కనుక కరెక్ట్గా మీరు మెయింటైన్ చేయగలిగితే జూన్ 13 నుండి కూడా అదృష్టాన్ని పొందేటువంటి యోగం అనేది ముఖ్యంగా మేష, వృషభ, సింహ, తుల, కుంభరాశుల వారికి సొంతం కాబోతుంది. ఈ 5 రాశుల వారికి అన్ని విధాలుగా మంచి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు. కానీ జాతక పరిశీలన, పేరు సరి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.